దేవుణ్ణి మనం మానక వెంబడించినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. మరి ఆ ఆశీర్వాదాలు ఏంటి అని మనం ఇక్కడ చూస్తే యేసు ప్రభు అంటే తన శిష్యులను వెంటబెట్టుకొని వారు ఒంటరిగా ఉండాలన్న ఉద్దేశంతో, ప్రార్థనలో గడపాలన్న ఉద్దేశంతో బేత్సైదా అన్న గ్రామానికి వెళ్తున్నప్పుడు అనేక మంది జన సమూహములు వారి గురించి తెలుసుకొని వారి యొద్దకు రావడం ప్రారంభించారంట. మరి వచ్చిన వారిని దేవుడు ఆయన లేదు మేము ఒంటరిగా గడపాలి అని దేవుడు వారిని త్రోసివేయలేదు. నాకు ఈ సమయం లేదు, ఎందుకు నన్ను విసిగిస్తున్నారని దేవుని వారిని విసిగించుకోలేదు. కానీ అక్కడ ఉంటుంది బైబిల్లో, దేవుడు ఆ జన సమూహమును చేర్చుకున్నాడు అని ఉంటుంది. మరి నిన్ను నన్ను కూడా ఆయన చేర్చుకునే దేవుడు. ఎప్పుడైతే మానక మనం ఆయన్ని వెంబడిస్తామో, మానక ఆయన్ని మనం ప్రార్థిస్తామో, మానక ఆయన ధర్మశాస్త్రంను మనం దివారాత్రం ధ్యానిస్తామో, ఆయన తప్ప హోప్ లేదు, ఆయనే చాయిస్ అని చెప్పేసి మనం ఆయన వెంబడిస్తామో, ఆయన మనల్ని చేర్చుకునే దేవుడు, మన బాధను ఎరిగిన దేవుడు, మనల్ని హత్తుకునే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. మరి అట్లనే ఆయన చేర్చుకొని వారిలో ఉన్న అనేక మంది రోగిగ్రస్తుల్ని స్వస్థపరిచాడంట. మరి దేవుడు నిన్ను చేర్చుకొని నేను నీకున్నానులే అని జస్ట్ మాట చెప్పే దేవుడు కాదు. కానీ నీకు ఏ లోటుపాట్లలో నువ్వు ఉన్నావు, నీకు ఒక అనారోగ్య సమస్య ఉందా, ఒక ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నావా, లేదా ఒక డిప్రెషన్లో లేదా యాంగ్జియస్ స్టేట్లో ఉన్నావా, లేదా ఒక మత్తు పదార్థాలకి బానిస అయిపోయి హ్యాబిచ్యువేటెడ్గా నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావా, అది ఏదైనా సరే, అది ఏ వ్యసనమైనా సరే, లేదా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నావా, లేదా ఇద్దరు లీగల్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నావా, అది ఏదైనా సరే, అది దేవునికి ఏది అసాధ్యం కాదు. నువ్వు ఎప్పుడైతే ఆయన వెంబడిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఈ సమయంలో దేవుడు నేను వెదకాలి అన్న ఆసక్తి కలిగి నువ్వు ఆయన వెంబడిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మొదట నేను చేర్చుకొని ఆయన అంట ఆ జన సమూహానికి పరలోకరాజ్య సంగతులు చెప్తున్నారంట, ఆయన వాక్యాన్ని ప్రచురిస్తున్నాడంట. మరి దేవుడు కూడా నీవు ఏ మార్గంలో వెళ్ళాలి, ఆయన చిత్తం ఏంటి, నువ్వు ఎటు వెళ్తే సఫలం అవుతావు, నీకు మంచి మార్గం ఏది, అవంతా దేవుడు నీకు బోధిస్తాడు. నువ్వు ఆయనతో సమయం గడిపే కొంది దేవుడు నీకు ఇవన్నీ బోధిస్తాడు. నీకు బుద్ధి జ్ఞాన వివేకములు గల హృదయం ఆయన నీకు అనుగ్రహించి ఆ తర్వాత నీకు ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ దేవుడు తీసివేస్తాడంట. మరి ఎంత గొప్ప దేవుడో కదా. ఆయన దగ్గరికి వస్తే మొదట నేను చేర్చుకుంటాడంట, తర్వాత ఆయన మార్గాన్ని బోధిస్తాడంట, ఆ తర్వాత నీకున్న లోటుపాట్లను ఆయన తీసివేస్తాడంట. తర్వాత సాయంకాలం అవుతున్నప్పుడు వారు ఆకలి కొన్నప్పుడు శిష్యులు అడిగారు, దేవా పంపించేద్దామా వీళ్ళని, ఆకలి అవుతుంది కదా వాళ్ళకి అంటే దేవుడు అన్నాడు, నన్ను నమ్ముకొని వచ్చిన ప్రజల్ని నేను ఎలా వదిలిపెడతాను, వారి ఆహారం సమయం అయిందని నా దగ్గర ఆహారం లేదని నేను వదిలేస్తానా అని చెప్పేసి మీ దగ్గర ఏముందని అడిగినప్పుడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయి అన్నప్పుడు దేవుడు వారిని ఆయన దగ్గరకు తీసుకురమ్మన్నప్పుడు ఏదైతే ఫుడ్ ఉందో దేవుడు దాన్ని ఆశీర్వదించి విరిచి 5,000 మందికి ఆయన పంచిపెట్టాడంట. మరి నీవు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ లోటుపాట్లన్నీ సరిచేసి నిన్ను ఆయన పోషిస్తాడు, సమృద్ధితో ఆయన నిన్ను నింపుతాడు. మరి ఎంత మనం దేని కొరకు పాటుపడుతూ ఉంటామండి? మన పొట్టకూటి కొరకు పాటుపడుతూ ఉంటాం, లేదా డబ్బును చూసుకొని మనము విర్రవీగుతూ ఉంటాం. కానీ నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆయన నీకు సమస్తాన్ని, నీకు ఏ డిప్రెషన్తో ఉన్నావు, ఏ వాక్యూమ్తో నువ్వు అవంతా దేవుడు ఫిల్ చేస్తాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు కదా అని చెప్పేసి మాటలతోనో లేకపోతే ఇంకా జస్ట్ నేను నిన్ను ఆదరిస్తాను, నేను నీతో ఉంటానని చెప్పే దేవుడు కాదు. కానీ నిన్ను ఆయన పోషిస్తాడు, సమృద్ధిగా పోషిస్తాడు. వారి ఇష్టమైనంత తినంగా ఇంకా 12 గంపలు మిగిలిందంట. అంటే సమృద్ధి దేవుడు ఇస్తాడు. అన్ని విధాల దేవుడు నిన్ను సరిచేస్తాడు, అన్ని విధాల్లో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఎప్పుడు నువ్వు ఆయన్ని వెంబడించినప్పుడు, మానక వెంబడించినప్పుడు, ఆయనే కావాలని నువ్వు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు, నువ్వు ఆయన విసిగించినా పర్లేదు, నేను ఈ అద్భుతం పొందుకోవాలి అని నువ్వు అనుకున్నప్పుడు, మరి ఇంకొక మాట కూడా ఉంటుంది బైబిల్లో, ఆయన వారి ఎదుట అనేక అద్భుతములు చేశానని. మరి దేవుని కూడా నువ్వు మానక వెంబడించినప్పుడు నీ ఎదుట దేవుడు అద్భుతములు కనపరుస్తాడు, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఇవి జరగవన్నవి దేవుడు జరిగించి చూపిస్తాడు. కేవలం నువ్వు చేయవలసింది విసుకక ఆయనను వెంబడించడం. ఆయన విసుక్కోడు, కానీ నువ్వు విసుక్కోవచ్చు. ఆ విసుకుదల నీలోంచి తీసివేసుకొని ఓర్పు సహనం
సహనంతో, ఆయన ఎప్పుడైతే నమ్మకంతో వెంబడిస్తావో ఈ కార్యాలు, ఈ అద్భుతాలు, ఈ సమృద్ధి, ఇవంతా ఈ ఆశీర్వాదాలు నీ జీవితంలో నెరవేరుతాయి. దేవుడు నువ్వు ఇంకా మహిమపరుస్తావు. దేవుడు నిన్ను ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు కనుక మానక వెంబడించు. దేవుని బ్లెస్సింగ్స్ చూస్తావు. ఆమేన్.